ఈరోజు మేము చెప్తా ఉన్నాం, శ్వేతపత్రం సంబంధించి పూర్తి స్థాయిలో గత ప్రభుత్వం 10 సంవత్సరాల కాలం పాటు చేసిన పొరపాట్లని, ఆ పొరపాట్ల వల్ల ఈరోజు నది జలాలకు సంబంధించిన అనేక అంశాలని రాష్ట్ర రైతాంగ సోదరులకు ఏ విధంగా వారు మోసపుచ్చటం జరిగింది, ప్రజాధనాన్ని ఏ విధంగా దుర్వినియోగం జరిగింది, అవినీతి ఏ విధంగా మొత్తం అవినీతి విషయంలో ఏ విధంగా విచ్చలవిడిగా ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా ఏ విధంగా అవినీతిని ప్రోత్సాహం చేయటం జరిగింది. మేము కాదు, ఈరోజు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదిక నాణ్యత లేకుండా ఏ విధంగా ప్రాజెక్టులు కట్టడం జరిగిందో, ఇంకా కూడా చాలా క్రిటికల్గా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఇచ్చిన నివేదిక ద్వారా కాంట్రాక్టర్లకు ఏ విధంగా మేలు చేశారు అని సిఏజీ రిపోర్ట్లోనే తెలియజేయటం జరిగింది. ఇవన్నీ తెలియజేస్తున్నప్పుడు ఇది ఫ్యాక్ట్స్ కావంటే వారు చెప్పేదే నిజాలు, ఇంకోరు చెప్పేది నిజాలు కాదు, సత్యదూరమైందంటే ఇవే చెప్పుకుంటూ 10 సంవత్సరాలు గడిచిండ్రు. సత్యం ఏంది, సత్యం పరంగా ఎవరు మాట్లాడతారు చేస్తారు అని మేము ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు మా ప్రభుత్వంలో వారు కూర్చోబెట్టారు. రేపు అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికలు ఈ ప్రజాస్వామ్యంలో 5 సంవత్సరాలకు ఒకసారి జరుగుతూ ఉంటాయి. మేము చెప్పే ప్రతి పాలసీ విధానం ఒక పాలసీ నిర్ణయం, మేము ఆచరణలో పెట్టే ఈ పాలసీ విధానాన్ని పట్ల ఎన్నికలు వచ్చినప్పుడు వారు తప్పకుండా తీర్పు చెప్తారు. ఏదైనా కానీ ప్రజాస్వామ్యంలో ఆ ఓటు ద్వారానే మేము ఎస్ అంటున్నామా నో అంటున్నామా అని ప్రజలు చెప్పే వారు ఒక హక్కు. ఈరోజు ఎన్నికలు వస్తున్నాయంటే ఎన్నికలు వస్తూనే ఉంటాయి. ఇవాళ ఈ పార్లమెంట్ ఉన్నాయి, రేపు పొద్దున లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉంటాయి, లేకుంటే ఇంకో ఎలక్షన్స్ ఉంటాయి, కౌన్సిల్ ఎలక్షన్స్ ఉంటాయి, గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్స్ ఉంటాయి, టీచర్స్ ఎలక్షన్స్ ఉంటాయి. ప్రతి సందర్భంలో ఒక టెస్ట్ ఉంటుంది. ప్రభుత్వంలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా టెస్ట్ వీరు చేసేది. దాంట్లో టెస్ట్లో పాస్ అవుతాం ఫెయిల్ అవుతాం అనే అంశాన్ని ప్రజలు నిర్ణయం చేస్తారు. ఈరోజు ఓట్ల గురించి అంటే ఓటు అనేది ఒక ప్రధానమైన ఆయుధం. ఎప్పుడు కూడా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా లేవు. ఈరోజు సరే ఆరోగ్యపరంగా వారికి ఉన్న ఇబ్బందులను మేము ప్రధానంగా దృష్టి పెట్టుకునే రాలేదు అనుకున్నాం. కానీ నల్గొండ సభకు వెళ్ళిన వారు, నల్గొండ సభకు పోయినప్పుడు రాష్ట్ర శాసనసభకు రావడానికి అడ్డంకులేంది ప్రజలు చూస్తూ ఉన్నారు. మేము కాదు చెప్పేది. మేము ఇప్పుడు కూడా వి రెస్పెక్ట్ ఇస్ విజ్డమ్, వి రెస్పెక్ట్ ఇస్ ఎక్స్పీరియన్స్. మేము మంచిగా పనిచేయాలి, రాబోయే కాలంలో మంచి పరిపాలన ఇవ్వాలి, గొప్ప ఉన్న వ్యక్తి మన శాసనసభలో ఉన్నారు, వస్తారేమో అని వేచి చూసినాం. ఎందుకు రాలేదో వారే చెప్పాల్సిన అవసరం ఉంటుంది. మేము అనుకునేది ప్రజలకు సంబంధించి ప్రజా సమస్యలు పరిష్కార మార్గంలో ఈ ప్రభుత్వం నడుస్తూ ఉన్న తీరు బాగుంది.